హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. మొదటి నుంచి ఈ సర్ ప్రక్రియ పైన అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. అధికార పార్టీకి అది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది అని కూడా మొదటి నుంచి మనం వేరు వేరు రాష్ట్రాలలో జరిగినటువంటి పరిణామాలు చూసి చాలామంది మేధావులు చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతూ ఉంది. ఇది కూటమి ఏం చేసిందంటే కొన్ని అంశాలు ఈ మధ్యకాలంలో బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ ట్రాప్లో పెట్టి ఇక్కడ ఓట్ల మాయాజాలం జరుగుతూ ఉంది. ఏ రకంగా జరుగుతుందనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తా. ఏ రకంగా పట్టుబడ్డారు వైసీపీకి అనేది కూడా చూపిస్తా. ఇక్కడ చెప్తా ఏ రకంగా ట్రాప్లో పెట్టారంటే మీరు చూడండి. ఇప్పుడు గాదే సాయికృష్ణ ఎపిసోడ్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ఇంటికి పోవడం కానీ ఆ టాపిక్ మీదే విస్తృతమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లోని కాదు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. సో దీనిపైన నిగ్గు తేలాలి, ఎవరెవరు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే రకరకాల అంశాలు తెరపైకి వచ్చి అందులోనే ఉన్నారు వీళ్ళు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వీళ్ళని ఇందులో పెట్టి కూటమి ఆ పార్టీ శ్రేణులు వాళ్ళందరూ కూడా ఈ బిఎల్ఓలతో కలుపుకొని అక్కడ చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే ఓటర్లకు అందాల్సినటువంటి ఈ బిఎల్ఓలు ఏదైతే ఫామ్స్ అందించాలి, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి అందడం లేదు. సో టైం చూస్తేనేమో తక్కువ ఉంది. సో పాపం వాళ్ళు ఎవరిని అడగాలి? కొంతమందికి అవగాహన లేదు. ఫామ్స్ ఇవ్వండి అని అంటే టీడీపీ పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది బిఎల్ఓలు అయితే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. కొంతమంది ఆన్లైన్లో పెట్టుకోవాలంటే ఆన్లైన్లో వాళ్ళకి ఏం తెలుసు, అసలు ఫామ్ ఇస్తేనే ఫిల్ చేసుకోవాలనేటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి అవగాహన లేదు, తెలియదు వాటి గురించి. అవగాహన ఫస్ట్ కార్యక్రమం చేసినప్పుడు అవగాహన పెంచాలి. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇట్లా అవగాహన కార్యక్రమాలు పార్టీ నేతలు కానీ పబ్లిక్ కానీ వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళు చేసి ఉంటే బాగుండేది. అది కూడా చేయలేదు. సో ఇట్లా వీళ్ళు టీడీపీ పార్టీ ఆ రకంగా పనిచేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీటిపైన ఈ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ పైన వీళ్ళు ఫైట్ చేస్తుంటే ఇక్కడ జరగాల్సినంత జరుగుతూ ఉన్నది. ఒకసారి ఏ రకంగా జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏంటంటే బిఎల్ఓలు టీడీపీ ఈ పార్టీ క్యాడర్ అవుతుంటే వాళ్ళకి ఈ ఫామ్లు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఫామ్లు తీసుకున్న తర్వాత ఎవరికి ఈ ఫామ్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు మన వాళ్ళు, ఎవరు వైసీపీ సానుభూతి పరులు అనేటువంటివి అన్నీ చూస్తారు. సో ఈ లెక్కన అప్పుడు ఏమవుతుంది, వైసీపీ ఓట్లే టార్గెట్గా కనిపిస్తూ ఉంది కదా. అంటే పలానా ఆ లోకల్ లీడర్లు తెలిసి వైసీపీ పార్టీ సానుభూతి పరులు అయినప్పుడు వాళ్ళకి ఫామ్లు ఇయ్యరు. ఫామ్ ఇవ్వకపోతే ఏంటి, ఆ ఓట్లు లేనట్టే లెక్క కదా. సో ఆ ప్లేస్ మళ్ళీ దొంగ ఓట్లు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దొంగ ఓట్లు చేర్చడం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడు. పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులో ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం ఒక గ్రామ పంచాయతీలో వలసపోయారంట. వలసపోతే అందులో ఉన్నటువంటి మంది 15 మంది మిగిలితే అందులో 4 చనిపోయారంట. అంటే 11 మంది ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే 76 ఓట్లు నమోదు చేశారంట. ఎవరు లేని చోట 76 ఓట్లు అంటే మిగతా ఓట్లు దొంగ ఓట్లు అన్నట్టే కదా. మరి ఆ రకంగా దొంగ ఓట్లు వేయడం ద్వారా వాళ్ళకి లాభం చేకూరుతుంది. కానీ అసలైన ఓటర్లు లేకపోవడము మరి ఈ పక్క వైసీపీ పార్టీ కానీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఆ రకంగా అదే దాంతోపాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పట్టుబడ్డారు. 70-71 పోలింగ్ బూతుల్లో టీడీపీ కార్యకర్త ఓటర్ల దగ్గర నుంచి ఆ ఫిల్ చేసినటువంటి ఫాములు తీసుకోవడం, ఏది ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ఫాములు తీసుకొని పోతుంటే వైసీపీ పట్టుకుందంట. ఏం చేస్తున్నావు, ఎందుకంటే నేను బిఎల్ఓగా పనిచేశానని, లేకపోతే గతంలో పనిచేసిన బిఎల్ఓ సరిగా పనిచేయలేదు కాబట్టి నన్ను పంపించారని చెప్పి పొంతనలేని మాటలు చెప్తా ఉంటే వైసీపీ పార్టీ గట్టిగా అడిగిన తర్వాత అక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో డిషుమరులి అనే వ్యక్తి ఆయన పంపించాడని చెప్పాడంట. ఆ వ్యక్తి ఉరవకొండ నియోజకవర్గానికి చెందినటువంటి పయ్యావుల కేశవ యొక్క మనిషి అని చెప్తా ఉన్నారు. ఈరోజు వార్తా కథనాలు అవే ఉన్నాయి. సో ఆ రకంగా పట్టుబడ్డారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఉంది. శ్రీకాకుళం జిల్లా అయితే బిఎల్ఓలు అసలు గ్రామాల్లో అడుగు పెట్టకముందే 98% కంప్లీట్ అయిందని చెప్తా ఉన్నారు. వేరు జిల్లాలలో భారీ స్థాయిలో నమోదైందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్తా ఉన్నారు. పక్క చూస్తే ఓటర్లు మాకు రాలేదంటున్నారు. 2002లో ఓటు వేశాను, అప్పుడు ఉన్నప్పటికీ కూడా నాకు ఎందుకో బిఎల్ఓ ఫామ్లు ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారు. ఇట్లా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనంతటికీ ఏంటంటే టీడీపీ పార్టీ క్యాడరు వైసీపీ ఓట్లే టార్గెట్గా ఈ రకంగా చేస్తున్నా అన్నటువంటిది చర్చ. మరి దీనిపైన అధికారులు దృష్టి పెట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న విషయం కానీ అదేవిధంగా ఓటర్లు చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది వీళ్ళు కూడా ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ రకంగా చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు మళ్ళీ అవగాహన కార్యక్రమాలు పెడతా ఉన్నారంట ఈ బిఎల్ఓలకి వీళ్ళకి.
ఎట్లా అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు టైం అంతా అయిపోయిన తర్వాత అవగాహన కార్యక్రమాలు పెట్టి ఏం చేస్తారు టైం అయిపోయిన తర్వాత? ఈ రకమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏంటంటే ఇక సరే ఏ అంశమైన వాటి గురించి మాట్లాడుతూనే అందులో భాగంగానే ఇది కూడా ఒకటి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏ రకంగా ఈ బిఎల్ఓలు ఏ రకంగా టీడీపీ కార్యకర్తలకు సహకరిస్తున్నారు, ఓటర్లకు బిఎల్ఓ ఫామ్లు అందుతున్నాయా లేదా, నిజమైన ఓటర్ ఎవరు, దొంగ ఓటర్లు ఎవరు, దొంగ ఓట్లు ఎక్కడెక్కడ చేరుస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పట్టుకున్నట్టుగా మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా పట్టుకొని అధికారుల దృష్టికి తీసుకుపోయి అధికారులు కూడా పట్టించుకోకపోతే న్యాయ వ్యవస్థలోనే న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయి చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు గడువు కావాలంటే గడువు కోరుతూనే ఇవన్నీ చేయాలి, లేకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే కూటమి ఈ రకంగా వాటిని అక్కడ ట్రాప్లో వాడలేంది వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. దాని గురించి మాట్లాడితే వేరే టాపిక్ తీసుకొస్తారు, కానీ ఇక్కడ జరగాల్సింది వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఆ టాపిక్ల మీద ప్రశ్నిస్తూనే ఇక్కడ జరగాల్సిన వెనక ఏదైతుందో ఒకటి మాయాజాలం మీద చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా పసిగట్టాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి వారి బాధ్యత ఉంటుంది. సో మరి ఏం చేస్తారో ఏంటి అన్నది చూద్దాం. ఎంత ఈ ప్రక్రియకి సంబంధించి చాలామంది ఇప్పటికీ కూడా మరి మోసం జరుగుతుందని చెప్తున్నటువంటి క్రమంలో ఇంకా ఈ అధికారులు ఏమైనా సమయం పొడిగిస్తారా లేకపోతే ఇక్కడితోనే క్లోజ్ చేస్తారా అన్నది చూడడం. ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ బాధ్యతగా ఇక్కడ పార్టీలో సపోర్ట్ చేయాలనే కాదు, కానీ వారి అవగాహన పెంచుకొని బిఎల్ఓలు ఎక్కడికైనా రాకపోతే ఫామ్ లేకపోతే గట్టిగా నిలదీయండి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోండి, మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారనే తర్వాత విషయం, అది ఏ పార్టీకి ఓటు వేసినా ఏం చేసినా మీ ఓటును కాపాడుకోవడం మీ బాధ్యత. సో కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విషయం మరి దీనికి సంబంధించి మీ ప్రాంతాలలో ఇదే రకంగా బిఎల్ఓలు మరి టీడీపీకి సహకరిస్తున్నారా లేకపోతే బిఎల్ఓ పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నారా, మీకు బిఎల్ఓ ఫామ్లు వచ్చినాయా లేదా, ఈ విషయాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.